మొగుళ్ళు ఎందుకు కావాలి ఎందుకు తీసుకురస్తాను. ఇదేమిటి తల్లి? నా దగ్గర పనికిరాని ఇవే ఉన్నాయి, ఇవి కూడా తీసుకో. ఆగు తల్లి, అపచారం. నీ భర్త బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వస్తాడు, పౌర్ణమి వెళ్ళగానే వచ్చేస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను వెళ్ళను. ఏ మా ఆయన లాగా నువ్వు కూడా లోపలికి వెళ్ళు అంటావేమిటి? తప్పమ్మా, ఇల్లాలు ఇలా వీధిలో నిలబడకూడదు. నేను వీధిలోనే నిలబడతాను. నా మొగుడు చెప్తేనే నేను వెళ్ళలేదు. అడుక్కు తినేవాడివి నువ్వు చెప్తే నేను వింటానా? ఓరి నాయనో, ఇది వెళ్ళలేదు. ఈ ఇంటి ఎదురుగానే కూర్చొని దీని శీలం కాపాడుకుంటాను. బాబు దండాలండి. ఏటి బాబు ఇలాగ వచ్చినారు? కూలిపోయిన బిల్డింగ్ లో మీతో పాటు రజని కూడా ఉండేది కదూ? అవును బాబు, మా 37 కుటుంబాలకి ఆవిడే దేవత. ఇప్పుడు మీకాడే స్టేషన్ లో ఉంది కదా. ఆవిడ పోలీస్ కస్టడీ నుంచి పారిపోయింది. మీలో ఎవరైనా ఆవిడకి ఆశ్రయం ఇస్తే ఆ అమ్మాయితో పాటు మీరు కూడా నేరస్తులవుతారు. ఆవిడ ఆచూకి ఏమాత్రం తెలిసినా వెంటనే మాకు తెలియచేయాలి. అట్లాగే బాబు. అర్థమైందా? ఓం ఆదిశక్తి స్వరూపిణే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శాంతి ఓం శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. పూజరయ్యా, ఏటది? ఏమిట్రా? ఆ 2 కొబ్బరి చెప్పులు అయితే ఒకటి మాయమైపోనాది. దేవత తీసుకుందేమోరా. దేవత? అమ్మా, కరుణించినావా తల్లి, కరుణించినావా తల్లి. ఆకలేసినది కావాలా? ఆ 2వది కూడా తినే తల్లి. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి కానీ తెలిస్తే మా పరపతి పెరిగిపోతే. హారతి కళ్ళకద్దుకోండి బాబు. పరమేశ్వరి కటాక్ష సిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. మీరా ఏమిటి ఇలా వచ్చారు? మీరెందుకు ఏడుస్తున్నారు? చెప్పంటుంటే నాకు ఇష్టమైన మీరు ఏడుస్తుంటే నాకేడు బ్రత. మరి మాకు ఇష్టమైన బాబాయ్ మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడని మేము ఏడుస్తున్నాం. మీ బాబాయ్ మీకు దూరం అయిపోతున్నాడా? అవును, మా అమ్మ నాన్న నీకు బాబాయ్కి పెళ్లి చేస్తున్నారుగా. బాబాయ్కి నాకు పెళ్ళి? యాదగిరి గుట్టలో పెళ్లి చేయాలని మా అమ్మ మొక్కుకుందంట. యాదగిరి గుట్టలో బాబాయ్కి నాకు పెళ్లి. యాదగిరి గుట్ట కాడ పిల్లో పిల్ల యాదు చెయ్యమంటావా పిల్లో పిల్ల. అందమంత అరగదీసి పిల్లో పిల్ల, గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల. గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో, గుట్ట కింద జాతరంత గుర్తు చేసుకో. యాదగిరి గుట్టగా పిల్లగా పిల్లగా యాదవంత దిగ్గాయ పిల్లగా పిల్లగా కౌది ఎంత నలగబెట్టి పిల్లగా పిల్లగా తలకు మోసమున్న మాట పిల్లగా పిల్లగా. గుట్టు వల్ల రైతు సంత గుర్తు చేయకు, గుట్టు వల్ల రైతు సంత గుర్తు చేయకు. కింద మీద పడితే ఏమైతది? పక్కలో జాబిలే బతుకుతది. చెట్ట పట్ట కడితే ఏమైతది? మెత్తగా పల్లమే చదువైతది. ఈడు జోడు ఏమన్నది? చెట్టుకో పుట్టకో, చెట్టుకో పుట్టకో పిట్టలా జంటలా సాగిపోతుంటే సందమామ. తొంగిపోతుంది సాధమేమా, సాగిపోతుంటే సందమామ. తొంగిపోతుంది సాధమేమా. యాద
ఆడ పిల్లో పిల్ల యాడు చెయ్యమంటావా పిల్లో పిల్ల కౌగిలింత నలుగబెట్టి పిలగా పిలగా తలకబోతు అన్నమాట పిలగా పిలగా గుట్ట కింద జాతరంతా గుర్తు చేసుకో గుట్టు అల్లరైతే కంట గుర్తు చేయకు గుట్ట మీద కన్నలేడి ఏమన్నది గుడ్డుగా పెట్టుకో ముద్దన్నది గుట్ట మీద ఆమ పిట్ట ఏమన్నది కొమ్మలో పండు నీ సొమ్మన్నది ఏమన్నది రెండు బలపేలెమ్మన్నది కొండలో కోనలో కొండలో కోనలో వాగులై వంకలై రెచ్చిపోతుంటే చందమామ ఇచ్చి కవ్వించే కన్న ప్రేమ రెచ్చిపోతుంటే చందమామ ఇచ్చి కవ్వించే కన్న ప్రేమ యాదగిరి గుట్టగాథ పిలగా పిలగా యాదమస్తు సిగ్గాయ పిలగా పిలగా అందమంత అరగదీసి పిల్లో పిల్ల గంధమిచ్చుకున్న మాట పిల్లో పిల్ల గుట్టు అల్లరైతే కంట గుర్తు చేయకు గుట్ట కింద జాతరంతా గుర్తు చేసుకో ఈ కలికాలంలో దేవత ప్రసాదం తిందని నాకు తెలదేటమ్మా. నువ్వు కొబ్బరి చెప్ప తీయదని నన్ను చూసినాను, కానీ రవీంద్ర బాబు నట్టుకొచ్చే వరకు నువ్వు వేడే ఉండాలని తెలియనట్టు నాటకం వాడినాను. రజని, ఇంతకాలం ఇంత ధైర్యంగా ఉన్నదానివి ఇప్పుడు నన్ను చూడగానే ఆడదాని అయిపోయావి. మీ కుటుంబాన్ని నేను నాశనం చేశానని, మీ అన్నయ్యని నేనే చంపానని మీ వదిన అనుక్షణం కుమిలిపోతూ నన్ను శపిస్తుంది కదా. లేదు రజని, అది కేవలం నీ భ్రమ. నిజం నిరూపించబడితే నువ్వు నిర్దోషిగా విడుదలవుతావు. కానీ నీకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా నువ్వు కోర్టులో చెప్పాలి. ఆ రోజు స్కూల్లో మన మీద దాడి చేసింది ఎవరు? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాస్తవాన్ని నువ్వు ఎందుకు దాచేస్తున్నావు? బ్రహ్మానందం ఇంటికి ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా, చెప్పు. చెప్తాను. ఆ రోజు దుర్మార్గులారా, అన్యాయంగా ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. రఘురామన్ సంగతి నువ్వే. కోర్టులో ఈ నేరాన్ని నువ్వు ఒప్పు తీరాలి. ఏదో ఆగు. ఈ నేరాన్ని నువ్వు నెత్తిన వేసుకుని వెళ్ళపోతే వేలాడుతున్న ఈ పసివాడితనం నేల రాలిపోతుంది. అయితే నువ్వే ఈ నేరం చేశానని ఒప్పుకో. ఆ దుర్మార్గులు మురళి ప్రాణం చేస్తారన్న భయంతో కోర్టులో ఈ హత్య నేనే చేశారని ఒప్పుకుని శిక్షకు సిద్ధపడ్డాను. కానీ నాకు శిక్ష పడినా మురళిని ప్రాణాలతోటి ఉంచాలన్న భయంతో దౌర్జన్యంగానే నిజాన్ని నిరూపించాలని కస్టడీ నుంచి పారిపోయి వచ్చాను. ఈ పూజారి గారి సహకారంతో ఈ దేవత నీడలో రహస్యంగా ఉన్నాను.